Welcome to sriharshaacademy. Today topic Rule of Reservation in Telangana that is affected on 9th November 2022. హారిజోంటల్ ప్రకారంగా ఏమన్నా జాబ్స్ ఉంటే ఈ క్రింది విధంగానే ఫిల్ చేయమని మనకి కోర్ట్ అనేది ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హారిజోంటల్ బేస్ చేసుకుంటే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా టోటల్ 100 పోస్టులు ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ఫిల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది తెలంగాణ విద్యార్థులకు. ఈ రిజర్వేషన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కమ్యూనిటీ, జనరల్, ఉమెన్ టోటల్ అని తీసుకోవడం జరిగింది. ఓసీ కమ్యూనిటీకి సంబంధించి టోటల్గా జనరల్ 16 పోస్టులు ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది 100లో. జనరల్ మీన్స్ ఇక్కడ ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో ఇక్కడ 16లో వాళ్ళని ఫిల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఉమెన్కే ఒక 12 నెంబర్స్కి హయ్యెస్ట్ వచ్చాయి అనుకోండి, ఇక్కడ ఉమెన్ని 12 నెంబర్స్గా ఫిల్ చేసేసి రిమైనింగ్ 4 నెంబర్స్ని బాయ్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఉమెన్ కేటగిరీలో అక్కడ 12 కనిపిస్తుంది చూడండి, అక్కడ తర్వాత ఫిల్ చేయరు, దట్ ఈస్ 0గానే ఉంచడం జరుగుతుంది. ఇదే హారిజోంటల్ యొక్క స్పెషాలిటీ. అంటే ఇందులో లాస్ అయ్యేది ఎవరు అంటే క్లెవర్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బేసికల్గా ఈ విధంగా హారిజోంటల్ రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనకి 100 పోస్ట్కి 33 మాత్రమే ఉమెన్స్ని తీసుకోవడం జరుగుతుంది. ఇఫ్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినా సరే ఉమెన్ అనే క్యాండిడేట్ జనరల్లోకి వెళ్ళినా సరే అది ఉమెన్గా ట్రీట్ చేసేసి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. కమ్యూనిటీ ఓసీ జనరల్ 16, ఉమెన్ 12, టోటల్ 28. ఈడబ్ల్యూఎస్ జనరల్ 7, ఉమెన్ 3, టోటల్ 10. బీసీఏ జనరల్ 5, ఉమెన్ 2, టోటల్ 7. బీసీబీ జనరల్ 6, ఉమెన్ 4, టోటల్ 10. బీసీసీ జనరల్ 1, ఉమెన్ నిల్, టోటల్ 1. బీసీడీ జనరల్ 5, ఉమెన్ 2, టోటల్ 7. బీసీఈ జనరల్ 3, ఉమెన్ 1, టోటల్ 4. ఎస్సీ జనరల్ 10, ఉమెన్ 5, టోటల్ 15. ఎస్టీ 7 జనరల్, 3 ఉమెన్, టోటల్ 10. పిహెచ్ఈ క్యాండిడేట్ జనరల్ 3, ఉమెన్ 1, టోటల్ 4. ఎక్స్ సర్వీస్ మెన్ జనరల్ 2, ఉమెన్ నిల్, టోటల్ 2. స్పోర్ట్స్ కోటా జనరల్ 2, ఉమెన్ నిల్, టోటల్ 2. సో టోటల్గా ఇక్కడ జనరల్కి సంబంధించి 67 జనరల్ కేటగిరీకి సంబంధించి, అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ మెన్ ఉండొచ్చు, ఉమెన్ ఉండొచ్చు, క్యాస్ట్ వైజ్గా ఆ పై విధంగా చెప్పిన విధంగా ఉంటుంది. అండ్ ఉమెన్లో వచ్చేసి 33ని ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్గా 100గా మనకి పోస్టులు ఉంటే ఈ విధంగా డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ 33 నెంబర్స్ కంటే ఉమెన్లను ఎక్కువ తీసుకోవడం జరగదు. సింపుల్గా చెప్పాలంటే ఈ హారిజోంటల్ రిజర్వేషన్ వల్ల ఎవరైతే క్లెవర్స్ టాపర్స్ ఉన్నారో వాళ్ళందరినీ జనరల్లో ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే ఉమెన్స్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్గా పైన కనిపిస్తుంది అనుకోండి, ఇది ఎస్టీ అనుకోండి, జనరల్ 7, ఉమెన్ 3 ఉంది కదా. సో అక్కడ మనకు ఒక ఉమెన్ 4 నెంబర్స్ 1, 2, 3, 4 ర్యాంక్ వచ్చింది అనుకోండి, 4th ర్యాంక్ అమ్మాయికి ఇవ్వరు, 1, 2, 3 థర్డ్ వరకే ఇచ్చేసి రిమైనింగ్ 4 జాబ్స్ మెన్స్తో ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే అమ్మాయిలు 1 to 7th ర్యాంక్, 1, 2, 3, 4, 5, 6, 7 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఇందులో 4 నెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు. అబ్బాయిలకు 8th, 9th, 10th వచ్చిందా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇదే హారిజోంటల్ యొక్క స్పెషాలిటీ. దీని మీద మరింత బ్రీఫ్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.